హాయ్! ఈరోజు టాపిక్ వచ్చేసి ట్రిపుల్ మూవింగ్ యావరేజ్ బేస్ చేసుకునేసి స్కాల్పింగ్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ఈ స్కాల్పింగ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ఇంట్రాడే ఆప్షన్ బై స్ట్రాటజీ. సో ఈ వీడియో అనేది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో మీరు కానీ వీడియో కానీ పూర్తిగా చూసినట్టయితే అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ 3 మూవింగ్ యావరేజ్ యూస్ చేయబోతున్నాం కాబట్టి. సో ఈ స్ట్రాటజీ అనేది డైరెక్ట్గా చాటికల్ డిస్కస్ చేసుకుందాం. సో గైస్ చాట్లోకి వచ్చాను. ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ 26th జూన్ 2025 అనేది మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్. సో ఆ రోజు స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 56,700. ఇది పుట్ ఆప్షన్. మనం డేట్ వచ్చేసి చూడబోయేది వచ్చేసి 24th జూన్ 2025 డేట్ రోజున చూడబోతున్నాము. టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes టైం ఫ్రేమ్. సో స్కాల్పింగ్ అంటాను 5 minutes టైం ఫ్రేమ్ అంటా అంటే సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటుంది స్కాల్పింగ్ అంటే. సో ఇక్కడ వచ్చేసి నేను ఎందుకంటే స్కాల్పింగ్ అని చెప్పానంటే టైం ఫ్రేమ్ అనేది 5 minutes టైం ఫ్రేమ్లోనే ఉంటుంది. సో ఎంట్రీ అనేది కొంచెం క్విక్గా ఉంటుంది. సో తొందరగా ఎంట్రీ తీసుకుంటాము ఇమీడియట్లీగా. సో టార్గెట్ అయినా స్టాప్ లాస్ అయినా కొంచెం తొందరగానే ఉంటుంది. సో టార్గెట్ హిట్ అవ్వాలన్నా వితిన్ మినిట్స్లోనే హిట్ అయిపోవచ్చు. అవర్స్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 1 hour కానీ 2 hours కానీ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో అందువల్ల నేను స్కాల్పింగ్ స్ట్రాటజీ అనేసి ఇక్కడ పెట్టాను పేరు. సో ఇక్కడ చూడండి ఏదైతే కనబడుతుందో ఇది ట్రిపుల్ మూవింగ్ యావరేజ్. సో ఆరెంజ్ కలర్లో ఉండేది వన్ ఆఫ్ ద మూవింగ్ యావరేజ్, బ్లూ కలర్లో ఉండేది వన్ ఆఫ్ ద మూవింగ్ యావరేజ్, స్కై బ్లూలో ఉండేది వన్ ఆఫ్ ద మూవింగ్ యావరేజ్. సో ఇప్పుడు ఇక్కడ స్ట్రాటజీ డిస్కస్ చేసుకునే ముందు ఇక్కడ ఏదైతే 24th జూన్ ఉంది కదా, ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 56,700 పుట్ ఆప్షన్. ఈ స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్షన్ చేసుకోవాలి దాని గురించి మాట్లాడుకుందాము. సో ఇప్పుడు స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ గురించి మాట్లాడుకుందాము. బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఉందో ఇన్స్ట్రుమెంట్ నేదా స్పాట్ చార్ట్ అయినా సరే ఆర్ ఫ్యూచర్ చార్ట్ అయినా సరే. సో మీరు స్పాట్ చార్ట్ అయినా కన్సిడర్ చేసుకోండి ఆర్ ఫ్యూచర్ చార్ట్ అయినా కన్సిడర్ చేసుకోండి. ఫస్ట్ 5 minutes క్యాండిల్ క్లోజింగ్ ఉందో అది నోట్ చేసుకోండి. జస్ట్ ఫస్ట్ 5 minutes క్యాండిల్ యొక్క క్లోజింగ్ని నోట్ చేసుకోండి. జస్ట్ నోట్ చేసుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్గా 56,751 క్లోజింగ్ ఇచ్చింది. సో ఈ క్లోజింగ్కి నియర్ బైగా ఏదైతే స్ట్రైక్ ప్రైస్ వస్తుందో అది అర్ధమనీగా కన్సిడర్ చేసుకుంటాం. సో క్లోజింగ్కి నియర్ బై ఏదో వస్తుంది 56,800 అనేది ఇది అర్ధమనీగా వస్తుంది. సో అర్ధమనీ అనేది 56,800 అనేది అర్ధమనీ. ఈ అర్ధమనీ ఉంది కదా ఇది కూడా నోట్ చేసుకోండి. వెంటనే జంప్ అవ్వకండి, పూర్తిగా చూడండి. సో ఈ అర్ధమనీ నోట్ చేసుకునేసి అంటే 56,800 అనేది అర్ధమనీ. ఈ అర్ధమనీ నుంచి మీకు కాల్ ఆప్షన్ కావాలనుకుంటే 1 స్ట్రైక్ ప్రైస్ ఇన్ ద మనీకి వెళ్ళండి. అంటే 56,700 అనేది కాల్ ఆప్షన్ వస్తుంది. అదే మీకు పుట్ ఆప్షన్ కావాలనుకుంటే అర్ధమనీ నుంచి 1 స్ట్రైక్ ప్రైస్ ఇన్ ద మనీకి వెళ్ళండి. అంటే 56,900 అనేది ఇది పుట్ ఆప్షన్. సో ఏదైతే కాల్ ఆప్షన్ ఉందో 56,700 అలాగే 56,900 పుట్ ఆప్షన్ ఉందో బోత్ కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ని మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకుంటారు. ఇది సింపుల్ స్ట్రైక్ ప్రైస్ మెథడ్. సో ఇక్కడ 24th జూన్ రోజున చూడబోతున్నాము. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఇండికేటర్ వచ్చేసి ఏదైతే 3 ఉందో ఇది సింపుల్ మూవింగ్ యావరేజ్. నేను ఇక్కడ ఇండికేటర్ ఎలా యాడ్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను. జస్ట్ ఇండికేటర్కి వెళ్ళేసి ఇక్కడ సెర్చ్ బాక్స్లో జస్ట్ ట్రిపుల్ అని టైప్ చేయండి. ట్రిపుల్ అని టైప్ చేశారంటే మూవింగ్ యావరేజ్ ట్రిపుల్ అనేసి ఉంటుంది. దీన్ని సెలెక్షన్ చేసుకోండి. దీన్ని సెలెక్షన్ చేసుకునేసి ఇక్కడ సెట్టింగ్స్ చూడండి. సో ఫస్ట్ పీరియడ్ వచ్చేసి 14 ఉంటుంది, సెకండ్ పీరియడ్ వచ్చేసి 21 ఉంటుంది, థర్డ్ పీరియడ్ వచ్చేసి 35 ఉంటుంది. సేమ్ అలాగే వదిలేయండి. ఇక్కడ దీని కిందకి వెళ్ళారంటే ఇక్కడ మెథడ్స్ ఏదైతే ఉందో ఈ మెథడ్స్లో వచ్చేసి సింపుల్, ఎక్స్పోనెన్షియల్, నెక్స్ట్ వెయిటెడ్ అనేసి ఉంటుంది. మీరు సింపుల్ మూవింగ్ యావరేజ్ మాత్రమే కన్సిడర్ చేసుకోండి. సో దాని యొక్క వాల్యూస్ యొక్క కలర్స్ చూసుకున్నట్లయితే ఇది మీరు ఓన్గా మీరు ఎలాగైనా కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఏదైతే ఆరెంజ్ కలర్లో ఉందో ఇది 14 మూవింగ్ యావరేజ్, ఏదైతే బ్లూ కలర్లో ఉందో ఇది 21 మూవింగ్ యావరేజ్, ఏదైతే స్కై బ్లూ కలర్లో ఉందో ఇది 35 మూవింగ్ యావరేజ్. సో ఇది ఓవరాల్గా ట్రిపుల్ మూవింగ్ యావరేజ్. ఇప్పుడు మనం స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకుందాము. ఏదైతే ఉందో ఇక్కడ మూవింగ్ యావరేజ్లో మెయిన్గా వచ్చేసి ఈ రెండు ఇంపార్టెంట్. సో 14, 21 ఈ రెండు క్రాస్ ఓవర్ బేస్ మీదగానే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనం కన్ఫర్మేషన్ తీసుకునే ముందు డబుల్ కన్ఫర్మేషన్గా కన్సిడర్ చేసుకుంటాం. ఈ 35 మూవింగ్ యావరేజ్ రెడ్ కలర్లో ఉంది కదా స్కై బ్లూ కలర్లో. సో ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకుందాము. ఏదైతే మూవింగ్ యావరేజెస్ ఉందో ఇక్కడ మెయిన్గా ఆప్షన్ బయింగ్ అంటేనే ఈ స్ట్రాటజీ అనేది రివర్సల్గా యూజ్ చేసేటైతే మీకు అప్పుడు అయితే వర్కౌట్ అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్గా సో మార్కెట్ స్టార్టింగ్ నుంచి డౌన్ సైడ్కి వచ్చింది. సో మూవింగ్ యావరేజ్ అనేది మెయిన్గా ఏదైతే చెప్తానో 14, 21 ఇది మాత్రమే కన్సిడర్ చేసుకోండి. సో డౌన్ సైడ్కి వచ్చింది. ఇక్కడ నుంచి రివర్సల్ వస్తుంది. ఎప్పుడైతే రివర్సల్ వస్తుందో ఈ టైంలో మీరు బయింగ్కి చూస్తారు. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. సో కొన్నిసార్లు వచ్చేసి మార్కెట్ అనేది స్టార్టింగ్లోనే అప్ సైడ్కి క్రాస్ ఓవర్ ఇచ్చి ఉంటుంది. సో అప్పుడు మీరు కన్సిడర్ చేసుకోరు. సో ఎప్పుడైతే డౌన్ సైడ్ వస్తుందో సో మూవింగ్ యావరేజ్ అనేది డౌన్ సైడ్ నుంచి ఎప్పుడైతే
అబోవ్ సైడ్ క్రాస్ ఓవర్ ఇస్తుందో, ఇలాగా మూవింగ్ యావరేజ్ అనేది క్రాస్ ఓవర్ ఇస్తుందో అప్పుడు మాత్రమే మీరు కన్సిడర్ చేసుకుంటారు. సో మీకు అర్థమవుతుంది అనుకుంటాను. 14 అండ్ 21 మెయిన్గా యూజ్ చేస్తాం. ఈ థర్డ్ వన్ ఏదైతే ఉందో స్కై బ్లూ కలర్లో ఉండేది, ఈ 35 వాల్యూ ఉంది కదా, సో సింపుల్ మూవింగ్ యావరేజ్ అనేది ఇది ఎందువల్ల యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే ఈ రెండు క్రాస్ ఓవర్ ఇస్తుంది కదా, ఆ క్యాండిల్ అనేది ఇక్కడ కానీ టచ్ అయిందంటే, ఈ మూవింగ్ యావరేజ్ కానీ టచ్ అయిందంటే అప్పుడు మనం ఎంట్రీ ఆపర్చునిటీ అనేది తీసుకోం. సో అందువల్ల మనకి డబుల్ కన్ఫర్మేషన్ కోసం ఈ ఇండికేటర్ అనేది యూజ్ చేస్తాం. థర్డ్ వన్ సింపుల్ మూవింగ్ యావరేజ్ అనేది. సో ఇక్కడ చూడండి 24th జూన్ రోజున ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అనేది వదిలేస్తాము. సో ఎవ్రీ టైం స్ట్రాటజీ చెప్పినప్పుడు అంతా ఫస్ట్ క్యాండిల్ అనేది వదిలేస్తాము, ఎందుకంటే స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ చేసుకుంటాం కాబట్టి. సో దాని తర్వాత ఎప్పుడైతే ఆపర్చునిటీ వస్తుందో అప్పుడు మాత్రమే చూస్తాం. సో దాని తర్వాత ఏదైతే మూవింగ్ యావరేజ్ చెప్పానో 14 ఆరెంజ్ కలర్లో ఉండేది, బ్లూ కలర్లో ఉండేది, ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి డౌన్ సైడ్కి వచ్చింది. డౌన్ సైడ్కి వస్తూ సో ఇక్కడ నేను క్యాండిల్స్ అనేది హైడ్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో స్టార్టింగ్ మార్కెట్ నుంచి డౌన్ సైడ్కి వచ్చింది, ఇక్కడ స్మాల్ రివర్సల్ వచ్చింది, ఇక్కడ క్రాస్ ఓవర్ ఇచ్చింది. ఓకే, క్రాస్ ఓవర్ అనేది ఇచ్చింది. ఇక్కడ లో సైడ్ నుంచి అప్ సైడ్ క్రాస్ ఓవర్ ఇచ్చింది, కానీ ఇక్కడ ఫెయిల్ చేసి అగైన్ డౌన్ సైడ్కి వచ్చింది. సో ఓవరాల్గా ఇక్కడ స్టార్టింగ్ నుంచి డౌన్ సైడ్కి వచ్చింది అనుకోండి. సో ఇక్కడ చూడండి, సో ఎగ్జాక్ట్గా ఈ యొక్క పాయింట్ దగ్గర క్రాస్ ఓవర్ అనేది ఇచ్చింది. సో ఏదైతే ఆరెంజ్ కలర్లో ఉందో ఇది అప్ సైడ్ కానీ క్రాస్ ఓవర్ కానీ ఇచ్చిందంటే అప్పుడు ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకుంటాం. సో దీని తర్వాత ఒక బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయి ఉండాలి. సో క్రాస్ ఓవర్ దగ్గరే కాదు, సో దీని తర్వాత ఎప్పుడు బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయినా అప్పుడు మీరు కన్ఫర్మేషన్ తీసుకుంటారు. కానీ ఈ బుల్లిష్ క్యాండిల్ అనేది ఈ యొక్క 35 సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇది ఉంది కదా, దీనికి బిలో సైడ్ ఉండకూడదు, సో అబో సైడే ఉండాలి. సో ఇది మెయిన్గా మనం చూసుకుంటాము. 14, 21. సో క్రాస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే కన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఈ మిడిల్లో ఎక్కడ ఉండకూడదు. ఈ క్యాండిల్ ఉంది కదా, ఏదైతే ఎస్ఎంఏ ఉందో సింపుల్ మూవింగ్ యావరేజ్, ఈ క్యాండిల్ ఈ యొక్క ఇండికేటర్కి టచ్ అవ్వకూడదు. సో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. సో ఎప్పుడైతే క్రాస్ ఓవర్ ఇస్తుందో సో అప్పుడు ఈ యొక్క క్రాస్ ఓవర్ పాయింట్ దగ్గర మీరు కన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో దీని తర్వాత ఎప్పుడైనా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిందంటే, సపోజ్ ఇక్కడ దీని తర్వాత కానీ ఎప్పుడైనా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయి ఉండాలి. ఆ బుల్లిష్ క్యాండిల్ అనేది ఈ యొక్క లోవర్ సైడ్ ఉండకూడదు, దీనికి అబో సైడే ఉండాలి. 35 సింపుల్ మూవింగ్ యావరేజ్కి అబో సైడే బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయి ఉండాలి. ఆ బుల్లిష్ క్యాండిల్ అనేది ఎస్ఎంఏకి టచ్ అవ్వకూడదు. సో టచ్ అవ్వలేదంటే అప్పుడు మీరు కన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో ఇక్కడ క్యాండిల్స్ అనేది ఏదైతే హైడ్ చేశానో ఒకసారి ఆన్ చేస్తాను, ఇక్కడ చూపిస్తాను చూడండి. క్రాస్ ఓవర్ అనేది మీకు ఈ క్యాండిల్ దగ్గర సో 1:15 టైంకి ఉంది కదా, ఇక్కడ క్రాస్ ఓవర్ ఇచ్చింది. ఇక్కడ చూడండి క్రాస్ ఓవర్ ఇచ్చేసి మీకు ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ బేరిష్ క్యాండిల్ వచ్చినప్పుడు మీరు ఎంట్రీ అనేది ఆపర్చునిటీ చూడరు. సో రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది కాబట్టి సో నో ఎంట్రీ. సో దీని తర్వాత చూడండి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇప్పుడు ఎంట్రీ ఆపర్చునిటీ అనేది చూస్తాం. సో ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్గా కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు ఎంట్రీ వచ్చేసి నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్లో అయినా ఎంట్రీ తీసుకోవచ్చు. ఇమీడియట్లీగా క్యాండిల్ కానీ క్లోజింగ్ కానీ ఇచ్చిందంటే ఇమీడియట్లీగా ఈ క్యాండిల్ ఓపెనింగ్లో ఎంట్రీ తీసుకోవచ్చు. ఆర్ ఈ క్యాండిల్ ఏదైతే కన్ఫర్మేషన్ క్యాండిల్ దొరికిందో ఈ క్యాండిల్ యొక్క హై దగ్గర అయినా ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది ఎంట్రీ, ఏదైనా కన్సిడర్ చేసుకోండి ఎంట్రీ అనేది. ఇప్పుడు స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే కన్ఫర్మేషన్ క్యాండిల్ దొరికిందో ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో ఇది స్టాప్ లాస్. ఇప్పుడు టార్గెట్ వద్దాము. ఈ టార్గెట్ వచ్చేసి 1:1.5. ఎప్పుడైతే రిస్క్ రివార్డ్ అచీవ్ అవుతుందో అప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవడం. సో 1:1.5 ఓన్లీ 1 రిస్క్ రివార్డ్ మాత్రమే. ఇమీడియట్గా మీరు ఎంట్రీ తీసుకుంటారు. టార్గెట్ ట్రిగ్గర్ అయిందంటే మీకు 1:1.5 రిస్క్ రివార్డ్ అనేది అచీవ్ అయినట్టు. సో వెంటనే జరుగుతుంది. సో లాంగ్ పొజిషన్ తీసుకునేసి ఈ ఓపెనింగ్లో కానీ ఎంట్రీ తీసుకునేట్టు కంటే స్టాప్ లాస్ అనేది ఎక్కడైతే కన్ఫర్మేషన్ క్యాండిల్ దొరికిందో ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి స్టాప్ లాస్ అనేది 305.1 ఇది స్టాప్ లాస్. ఇప్పుడు 1:1.5 డైరెక్ట్గా 1:1.5 మాత్రమే కన్సిడర్ చేసుకోండి. సో ఎంట్రీ దగ్గర నుంచి డైరెక్ట్గా 1:1.5 ఎప్పుడు వచ్చి అవుతుంది ఎగ్జాక్ట్లీగా నెక్స్ట్ థర్డ్ క్యాండిల్లో. ఫస్ట్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటాము రెడ్ కలర్ క్యాండిల్ ఓపెనింగ్లో. సో ఇది ఒక బులిష్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్, నెక్స్ట్ ఇది థర్డ్ క్యాండిల్. నెక్స్ట్ 3 క్యాండిల్స్లోనే మీకు టార్గెట్ అనేది ట్రిగ్గర్ అయింది. రిస్క్ వచ్చేసి 78 పాయింట్స్ రిస్క్ తీసుకుంటారు. సో రిస్క్ అనేది 78 పాయింట్స్ రిస్క్. అదే రివార్డ్ వచ్చేసి ఆల్మోస్ట్ 118 పాయింట్స్ అనేది రివార్డు. సో ఇక్కడ కనబడుతుంది కదా, సో రివార్డ్ వచ్చేసి 118 పాయింట్స్. సో ఓవరాల్గా రిస్క్ రివార్డ్ వచ్చేసి 1:1.5. సో ఇది ఫ్రెండ్స్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను, అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ట్రిపుల్ మూవింగ్ యావరేజ్ యూస్ చేస్తాం కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాము. సో గైస్ మరొక ఎగ్జాంపుల్.
నెక్స్ట్ డేట్ వచ్చేసి 23rd June 2025 రోజున చూడబోతున్నాము. ఆ రోజు స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 55,900. ఇది కాల్ ఆప్షన్. టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes టైం ఫ్రేమ్. ఇక్కడ ఫస్ట్ 5 minutes క్యాండిల్ అనేది వదిలేస్తాము. సో స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ తీసుకుంటాం కాబట్టి. సో దాని తర్వాత స్టార్టింగ్ మార్కెట్ నుంచి ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్కి వచ్చింది. సో ఎప్పుడైతే అప్ సైడ్కి వచ్చిందో అప్పుడు మాత్రమే మనం కన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఓకే, అంటే క్రాస్ ఓవర్ కానీ ఇచ్చిందంటే అప్పుడు కన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఇక్కడ మీకు క్రాస్ ఓవర్ ఇచ్చింది. ఓకే, సో బులిష్ క్యాండిల్ అనేది చాలా వరకు ఫామ్ అయింది, కానీ ఇక్కడ టచ్ అయింది. సో టచ్ అయిందంటే అస్సలు మనం కన్సిడర్ చేసుకోం. అది కాకుండా ఈ 35 SMA ఉంది కదా, దీని బిలో సైడే ఉంది. సో ఇక్కడ ఎక్కడ ఎంట్రీ ఆపర్చునిటీ అని చూడం. సో ఇక్కడ చూడండి, క్లమ్జీగా ఉంది. ఇక్కడ మీరు పూర్తిగా అవాయిడ్ చేసేవచ్చు. సో ఇక్కడ టచ్ అయింది కాబట్టి మనం ఎలాగో అవాయిడ్ చేసేస్తాం. సో నో ఎంట్రీ. సో దాని తర్వాత చూసుకోండి, అగైన్ ఇంకోసారి క్రాస్ ఓవర్ ఇచ్చింది. ఎగ్జాక్ట్లీగా వచ్చేసి 1:05 PM ఇక్కడ చూడండి, మీకు క్రాస్ ఓవర్ ఇచ్చేసి మీకు ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ యొక్క బుల్లిష్ క్యాండిల్ అనేది SMAకి టచ్ అయింది కాబట్టి సో ఇక్కడ కూడా మీరు ఎంట్రీ ఆపర్చునిటీ అనేది చూడరు. సో దీని తర్వాత ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయినాలి. సో దీని తర్వాత అంటే నెక్స్ట్ క్యాండిల్లోనే కాదు, సో దాని తర్వాత క్యాండిల్ అయినా సరే, దాని తర్వాత అయినా సరే, ఎప్పుడైనా సరే. సో దాని తర్వాత క్యాండిల్ చూసుకోండి, ఎగ్జాక్ట్లీగా ఈ 1:10 PM క్యాండిల్ ఉంది కదా, ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ మీరు కన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో కన్ఫర్మేషన్ తీసుకునే ముందు సో ఇక్కడ ఈ క్యాండిల్ అనేది SMAకి టచ్ ఉండకూడదు. సో SMAకి అసలు టచ్ అవ్వకూడదు. సో SMAకి ఇక్కడ టచ్ కాలేదు. ఇక్కడ ఏదైతే స్కై బ్లూ కలర్లో ఉందో, ఈ స్కై బ్లూ కలర్లో ఉండేది వచ్చేసి 35 EMA. ఈ 35 EMA కాదు, SMA. సో ఈ 35 SMA అనేది సో దీనికి అబో సైడే ఉండాలి. ఓకే, సో అబో సైడే ఉంది. సో అప్పుడు మీరు కన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో ఈ క్యాండిల్ అనేది కన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో ఇమీడియట్లీగా లాంగ్ పొజిషన్ తీసుకునేసి నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్లో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. సో ఇది ఎంట్రీ. ఇప్పుడు స్టాప్ లాస్ వచ్చేసి ఎక్కడైతే కన్ఫర్మేషన్ క్యాండిల్ దొరికిందో ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ యొక్క లో వచ్చేసి ఈ క్యాండిల్లో 364, సేమ్ లెవెల్ వచ్చేసి 364. సో ఓవరాల్గా ఎన్ని పాయింట్స్, 8 to 9 points అనేది స్టాప్ లాస్గా కన్సిడర్ చేసుకుంటాం. సో 8 to 9 points స్టాప్ లాస్ పెట్టుకునేసి ఇప్పుడు టార్గెట్ వచ్చేసి 1:1.5. ఓన్లీ 1 టార్గెటే. 1:1.5 అనేది ఎప్పుడు వచ్చేయింది. సో ఇమీడియట్లీగా ఇక్కడ 9 points అనేది రిస్క్ తీసుకుంటాము. సో ఓవరాల్గా 13 నుంచి 14. సో ఇన్ని పాయింట్స్ అనేది టార్గెట్గా కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి 13 points అనేది అచీవ్ అయింది. సో 1:1.5 రిస్క్ రివార్డ్ అయితే అచీవ్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ స్కాల్పింగ్ స్ట్రాటజీ, ట్రిపుల్ మూవింగ్ యావరేజ్ బేస్ చేసుకునేసి ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ, ఇంట్రాడే స్ట్రాటజీ. మీకు కానీ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.